నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలి. ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. తెలంగాణ నూతన ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి వేల కోట్ల రూపాయలు బడ్జెట్గా కేటాయించి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలు అనే నూతన స్కీమ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అనగా త్రాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాటు చేయడమే కాక పాఠశాల మరమ్మతులకు కూడా బడ్జెట్ కేటాయించి శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారానే బోధన జరుగుతుంది. ఉచిత స్కూల్ యూనిఫామ్స్, ఉచిత ఉదయం పౌష్టికాహారం, ఉచిత మధ్యాహ్న భోజనం లాంటి సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఉన్నత విద్యలను అభ్యసించిన శిక్షితులైన ఉపాధ్యాయుల ద్వారా బోధన జరుగుతుందని, అందువలన విద్యార్థులు అందరూ ఈ మెరుగైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశాలతో కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలలకు, ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 18/6/2024 నాడు బడిబాట కార్యక్రమంలో భాగంగా నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శాంతకుమారి, పాఠశాల సిబ్బంది లావణ్య, రజిత, విద్యార్థులు పాల్గొన్నారు.